కూటమి అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ఎంతలా హడావుడి చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. రెడ్ బుక్ అంటూ భయపెట్టింది. పవన్ కళ్యాణ్ అయితే తాట తీస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడేమైంది? వైసీపీని అంతలా తూలనాడి జగన్ని, కార్యకర్తల్ని, నేతల్ని ఇష్టమొచ్చినట్టు రాచి రంపాన పెట్టిన టీడీపీకి ఇప్పుడు వైసీపీనే కావాల్సి వచ్చింది. దాంతో వైసీపీకి ఎక్కడా లేని బలం వచ్చింది. కారణం, సొంతంగా బలం లేకపోగా వైసీపీ మీద దబాయింపులకు దిగింది. చివరికి ఏమైంది? వైసీపీ నేతల్ని బెదిరించి గుప్పెట్లో పెట్టుకుని మరీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలిచింది. అంటే వైసీపీ వాళ్లు లేకపోతే కూటమికి అసలు గెలిపే లేదు అన్న పాయింట్ ఇప్పుడు వైసీపీ వారికి బ్రహ్మాస్త్రంగా మారింది. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ అస్త్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అన్న విషయాన్ని బ్లూ బుక్లో నోట్ చేసుకునే ఉంటారు. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానం, ఆ తర్వాత పాలకొండ, తుని, పిడుగురాళ్ల వంటి స్థానిక సంస్థలను దక్కించుకోవడానికి టీడీపీ అక్రమాలకు పాల్పడింది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతల తీరును వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తప్పుపట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోందని, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడంటూ విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ వచ్చి కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్కు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారన్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక వ్యవహారంపై వైసీపీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా టీడీపీ నాయకులు, నేతలు అడ్డుకుంటున్నారని, ఎన్నికలు సజావుగా జరపాలన్న హైకోర్టు ఆదేశాలను టీడీపీ నేతలు బేఖాతరు చేశారంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేడు చలో తుని ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలంటూ విజ్ఞప్తి చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.